హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా డ్రాగన్ గ్లిమ్స్ అయితే నిన్న నైట్ 2 o'clock మూవీ టీం రిలీజ్ చేసింది. నిద్రపోయినప్పుడు నా కళ్ళుకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావులు నా శత్రువుల ముఖాలే కనపడతాయి. డ్రాగన్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న మూవీ. డ్రాగన్ సినిమాపై విపరీతమైన హైప్ ఉంది. ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి చాలా హైప్ వచ్చింది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో మీద విపరీతమైన హైప్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్, ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తోటి. అయితే ఎప్పట్లాగే ప్రశాంత్ నీల్ డార్క్ థీమ్, కేజీఎఫ్, సలార్, ఉగ్రం ఈ 3 సినిమాలు ఎలాగైతే తీసుకొచ్చాడో ప్రశాంత్ నీల్, అలాగే ఆ 3 సినిమాల మాదిరిగానే ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాను కూడా డార్క్ థీమ్తో చూపించే ప్రయత్నం చేశాడు. ఈ డ్రాగన్ అనే టైటిల్ కాదు, వేరే వస్తుందని అంతా అనుకున్నారు, కానీ డ్రాగన్ టైటిలే కన్ఫర్మ్ చేశారు. నీల్ ఎన్టీఆర్ సినిమా అని ప్రాజెక్ట్ వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నా కానీ డ్రాగన్ అనేది పేరును కన్ఫర్మ్ చేశారు. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా పేరును, ఎన్టీఆర్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న సినిమా పేరు డ్రాగన్ అనే కన్ఫర్మ్ చేస్తూ నిన్న నైట్ 2 o'clock గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఒక ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక గ్లిమ్స్ 4 నిమిషాలకు పైగా ఉండడం ఇదే ఫస్ట్ టైం. ఈ గ్లిమ్స్ అంటే ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు హీరో ఇంట్రడక్షన్ పోస్టరో, లేదంటే క్యారెక్టర్ నేమ్ రివీల్ చేయడము, లేదంటే సినిమా నేమ్ రివీల్ చేయడము, ఇలా ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఒక గ్లిమ్స్ పేరుతోటి 4 నిమిషాల 30 సెకండ్లు దాదాపు ఆ పేరు అంత వీడియో, అంటే ఒక ట్రైలర్ కంటే ఎక్కువ నిడివి ఉన్న వీడియో. మన రీసెంట్గా పెద్ద ట్రైలర్ వచ్చినా కానీ 3 నిమిషాల 9 సెకండ్లు 10 సెకండ్లో ఉంది. ఇక కానీ ఒక గ్లిమ్సే 4 నిమిషాలకు పైగా. ఎందుకు గ్లిమ్స్కు ఇంత టైం తీసుకున్నాడు ప్రశాంత్ నీల్? ఇంత టైం తోటి ఎందుకు గ్లిమ్స్ని కట్ చేయించాడు? ఎందుకు కట్ చేయించాడు అంటే ప్రశాంత్ నీల్ లాస్ట్ మూవీస్ మనం చూసినట్లయితే సలార్ అయినా, కేజీఎఫ్ అయినా క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. కేజీఎఫ్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కేజీఎఫ్లో ఒక హీరో క్యారెక్టర్తో పాటు చాలా డిఫరెంట్ క్యారెక్టర్. కోలార్ గోల్డ్ ఫీల్డ్ బ్యాక్డ్రాప్ స్టోరీ తోటి 1980s ఒక గోల్డ్ మాఫియాకి సంబంధించిన స్టోరీ కేజీఎఫ్ అయితే 2 పార్ట్లుగా వస్తాయి. దానిలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సెకండ్ పార్ట్లో సంజయ్ దత్ క్యారెక్టర్తో పాటు ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్ సెకండ్ పార్ట్లో కొన్ని రన్ అవుతాయి. అదేవిధంగా సలార్లో చూసుకుంటే కూడా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. శౌర్యాంగులు అని చాలా, అంటే ప్రభాస్ కూడా శౌర్యంగా అని చూపిస్తారు చివరిలో సలార్లో. అందులో కూడా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ సలార్ విషయంలో కొంచెం దెబ్బ పడేది. అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఒక పార్ట్లో గుర్తుపెట్టుకోవడం కష్టం, ఎందుకు ఇన్ని క్యారెక్టర్స్ని తీసుకొచ్చారు సలార్లో అని చెప్పి. అందుకనే ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా ముందే ఈ 11th జూన్కు సినిమా రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ ఇయర్ 11th జూన్కి 2027 11th జూన్ డ్రాగన్ సినిమా రిలీజ్. కానీ దానికంటే ఏడాది ముందే వచ్చింది ఫస్ట్ గ్లిమ్స్ కాబట్టి ముందే క్యారెక్టర్ను పరిచయం చేసేస్తాడు గ్లిమ్స్లోనే. 4 నిమిషాల 30 సెకండ్ల నిడివి ఉన్న గ్లిమ్స్లోనే ప్రశాంత్ నీల్ తెలివిగా క్యారెక్టర్స్ అన్నీ పరిచయం చేశాడు. సినిమా స్టోరీ ఏంటో కూడా మొత్తం చెప్పేశాడు గ్లిమ్స్లోనే. ఇది ఒక ఓపీఎం నల్లమందుకు సంబంధించి, ఒక హెరాయిన్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఏదైతే మాఫియా ఉంటుందో ఆ మాఫియాకి సంబంధించిన స్టోరీ అని ముందే చెప్పేశాడు. 1967 కాలం నాటికి సంబంధించిన స్టోరీ అని చెప్పి కూడా ముందే చెప్పాడు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ, రెండు యూనియన్ల మధ్య ఏదైతే నల్లమందుకు ఈ హెరాయిన్ సప్లై చేసే టీం ఉంటాయో, మాఫియా ఏదైతే ఉంటుందో డ్రగ్స్ మాఫియా, దానికి సంబంధించిన స్టోరీ గ్లిమ్స్ స్టార్టింగ్లోనే అర్థమైపోతుంది. ఇందులో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన చీఫ్గా ఎన్టీఆర్ క్యారెక్టర్ను లూగర్ అని పరిచయం చేస్తూ ఎన్టీఆర్కి హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఎన్టీఆర్ డైలాగ్స్ కూడా ఉన్నాయి ఇందులో. నాకు దేవుడు ఒక అలవాటు ఇచ్చాడు, ట్రిగ్గర్ను కూడా మర్చిపోతాను నేను అని. అంటే ఎంత బీభత్సంగా వైలెన్స్ ఉంటుంది ఈ సినిమాలోని. ఎన్టీఆర్ క్యారెక్టర్ను పరిచయం చేస్తూ రుక్మిణి వసంత్ తోటి ఒక డైలాగ్ చెప్పిస్తాడు. అంటే మనం ఫస్ట్ ఒకసారి గ్లిమ్స్లో స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇది స్టార్టింగ్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ఆఫ్ఘనిస్తాన్, తర్వాత ఇక్కడ ఈ బర్మా, మయన్మార్, థాయిలాండ్ వీటి మధ్య ఉన్నటువంటి గోల్డెన్ ట్రయాంగిల్. అంటే ఇందులో భారత్ చూపిస్తాడో లేదు తెలియదు, కానీ ఇక్కడ భారత్ ఉంది, ఇది ఇండియా ఇక్కడ ఉంది. మొత్తంగా బర్మా, థాయిలాండ్, మయన్మార్ మధ్య గోల్డెన్ ట్రయాంగిల్. ఇంకోటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. అంటే 1947 కంటే ముందు, అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిషర్లు పాలించిన ప్రాంతాలు ఇవన్నీ. అంటే ఒక భారత్తో పాటు చాలా ప్రాంతాలు బ్రిటిషర్లు, ఆఫ్ఘనిస్తాన్ అటువైపు మిగతా ప్రాంతాలు కూడా, ఇటు పాకిస్తాన్, ఇదంతా కూడా బ్రిటిషర్ల ఆధీనంలో ఉన్నాయి. పాకిస్తాన్ ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత విడిపోయింది, కానీ అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా బ్రిటిషర్ల చేతిలోనే ఉన్నాయి. 250 ఏళ్ళకు పైగా పాలన సాగితే బ్రిటిషర్లు, అంటే స్టార్టింగ్ గ్లిమ్స్లోనే చెప్తారన్నమాట, స్టీలు వీటన్నిటి కోసం, ఇక్కడ పండే స్పైసీస్ అంటే మసాలా దినుసులు, వీటి కోసం బ్రిటిషర్లు 250 ఏళ్ళకు పైగా ఉన్నారు. దాంతోపాటు వాళ్ళు ఉండడానికి మరో కారణం ఉంది, అదే ఓపీఎం. అంటే ఒక హెరాయిన్ మొక్క, ఓపీఎం అనే మొక్క కోసం ఆ నల్లమందు రవాణానే వాళ్ళకి బాగా లాభాలు తెచ్చిపెట్టింది. ఓపీఎం ట్రేడింగ్ అంటే ఒక డ్రగ్స్ మాఫియాని నడిపారు బ్రిటిష్ వాళ్ళంతా. వాళ్ళు 1947 తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, ఈ గోల్డెన్ ట్రయాంగిల్లోని గోల్డెన్ ట్రేడ్ కంపెనీ 2 కూడా చీలిపోయాయి. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత చీలిపోయి అవి 2 వాళ్ళ ట్రేడింగ్ కంపెనీలు నడిపించుకుంటూ ఇంకా మరింత విపరీతంగా మార్కెట్ను, లాభాలను తెచ్చుకుంటున్నాయి. డ్రగ్స్ మాఫియా విపరీతంగా డ్రగ్ కల్చర్ పెరిగిపోయిందని చెప్తూ 1967 అనే ఒక పోస్ట్ వేస్తారు. అంటే ఆఫ్ఘన్ ట్రేడ్ కంపెనీకి సంబంధించి 1967 అనే పోస్ట్ వేసి వెంటనే హీరోయిన్ రుక్మిణి వసంత్, కాంతారా 2లో ఉంది, ఇప్పుడు చాలా సినిమాలో, తెలుగు సినిమాలో కూడా యాక్ట్ చేస్తుంది హీరోయిన్ రుక్మిణి వసంత్, ఇప్పుడు లీడింగ్ హీరోయిన్. ఈ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో వచ్చిన తర్వాత కాంతారా
2 రిలీజ్ అయిన తర్వాత ఈమెను హీరోయిన్గా అనౌన్స్ చేశారు. ఈమెను ఇంట్రడ్యూస్ చేస్తూ రుక్మిణి వసంత్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఆమెతోటి అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి క్యారెక్టర్లను ఒక 7 క్యారెక్టర్లను పరిచయం చేస్తారు. అంటే దేవుడు ఒక లోకాన్ని సృష్టించిన వెంబడే దేవుడు ఏం చేశాడో చుక్కలను సృష్టించాడు, తర్వాత లోకాన్ని ఫస్ట్ లైట్లను సృష్టించాడు, తర్వాత లోకాన్ని చంద్రుడు సూర్యుడు వీటన్నిటిని సృష్టించాడు అని చెప్తూ వాళ్ళ క్యారెక్టర్స్ మనం దాదా సర్కార్ బాస్ ఆఫ్ అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, తర్వాత సుజోయ్ సర్కార్ సెకండ్ ఇన్ కమాండ్ ఏటీసీ అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, ఇలా బాబీ సర్కార్ రావ్ ద అకౌంటెంట్ ఏటీసీ, విక్టర్ డిస్ట్రిబ్యూటర్ రష్యా డిస్ట్రిబ్యూటర్, జనరల్ డర్బన్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ లార్డ్ ఆఫ్ సోమాలియా, ద డెవిల్ ఈస్ బార్న్. మొత్తం 7 సంబంధించి పరిచయం చేసిన తర్వాత ఇవి క్యారెక్టర్స్ ఇవన్నీ ద ట్రైనర్, విక్టర్, దాదా సర్కార్, బాబీ సర్కార్, రావ్, జనరల్ డర్బన్, సుజోయ్ సర్కార్ ఇవన్నీ మొత్తం 7 సంబంధించి క్యారెక్టర్ పనిచేసిన తర్వాత వెంటనే మళ్ళీ ఎన్టీఆర్కి సంబంధించి క్యారెక్టర్ను ఇంట్రడ్యూస్ చేసే ముందు ద డెవిల్ ఈజ్ బార్న్ అని చెప్పి ఎన్టీఆర్ క్యారెక్టర్ను ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది ఎన్టీఆర్ క్యారెక్టర్ లూగర్ ద అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ చీఫ్గా ఎన్టీఆర్ క్యారెక్టర్ను పరిచయం చేసే ముందు ఒక భయంకరమైన వైలెన్స్ను చూపిస్తూ ఎన్టీఆర్ క్యారెక్టర్ని పరిచయం చేసిన వెంటనే ఎన్టీఆర్తో డైలాగ్ ఉంటుంది, ట్రిగ్గర్ నొక్కడం మర్చిపోయాను, అదే నాకు దేవుడు ఇచ్చిన ఒక అలవాటు, ట్రిగ్గర్ నొక్కడం మర్చిపోయాను, నేను నిద్రపోతే నేను చంపిన వాళ్ళ ముఖాలు గుర్తురావు, శత్రువుల ముఖాలు నాకు గుర్తుంటాయని చెప్పి ఎన్టీఆర్ తోటి ఉగ్రము, కేజీఎఫ్, సలార్ కన్నడలో ఫస్ట్ సినిమా ప్రశాంత్ నీల్ది ఉగ్రం, శ్రీమురళి హీరోగా, ఆ తర్వాత కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2, తర్వాత సలార్, ఇప్పుడు డ్రాగన్. ఈ మూడిట్లో కూడా డార్క్ సినిమాలు, అన్ని డార్క్ థీమ్తో వచ్చిన సినిమాలు. అందులో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటాయో ఆ హీరో క్యారెక్టర్లే సేమ్ ఇందులో ఎన్టీఆర్ చూపించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఒక ఐ ఫీస్ట్ అనేది చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా రోజులుగా సినిమాపై వస్తున్న రూమర్స్ కానీ సినిమా ఏమైపోతుంది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో అని వచ్చిన రూమర్స్ వాటన్నిటికీ చెక్కు పెడుతూ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఈ రేంజ్ గ్లిమ్స్ ఎక్కడా రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇండియన్ సినిమా హిస్టరీలోనే, ఇదే ఫస్ట్ టైం ఈ స్థాయిలో ఫస్ట్ గ్లిమ్స్. ఒక సినిమా పేరును అనౌన్స్ చేస్తూ, ఒక సినిమా క్యారెక్టర్ను అనౌన్స్ చేస్తూ, ఒక సినిమాకి సంబంధించి అన్నీ ఇస్తూ ఒక ఫస్ట్ టైం ఇండియన్ సినిమా హిస్టరీలోనే 4 నిమిషాలకు పైగా గ్లిమ్స్ అనేది రావడం అనేది ఇదే ఫస్ట్ టైము. ఈ స్థాయిలో రావడం అనేది కూడా ఒక డార్క్ థీమ్తో, అంటే ప్రశాంత్ నీల్ అదే బాటలో ఉన్నాడు, ఇంకా సలార్, కేజీఎఫ్ బాటలో ఉన్నప్పటికీ కూడా కొత్తదనం చూపించాలి. ఎందులో చూపించాలి కొత్తదనం? స్క్రీన్ ప్లేలో చూపించాలి, క్యారెక్టర్స్లో చూపించాలి, హీరో బాడీ లాంగ్వేజ్లో చూపించాలి, స్టోరీలో చూపించాలి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తీసుకున్న సినిమాలన్నీ కూడా కేజీఎఫ్ అయినా సలార్ అయినా కానీ పాత అంటే 1980s కానీ అటువంటి పీరియాడిక్ టైం సినిమాలన్నీ తీసుకున్నాం. 1980sలో కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్, 70s నుంచి 80s వరకు కోలార్ గోల్డ్ ఫీల్డ్. సలార్లో అయితే ఒక బెటర్ ఆప్షన్ తీసుకున్నాడు. సలార్లో అసలు ఇయరే మెన్షన్ చేయలేదు, టైం మెన్షన్ చేయలేదు, ఏ టైం పీరియడ్లో సినిమా స్టోరీ అని మెన్షన్ చేయలేదు. డైరెక్ట్గా ఒక సలార్లో ఒక ప్రాంతం పేరు తీసుకున్నాడు. ప్రాంతం పేరు తీసుకొని ఇదంతా ఆధునిక ప్రాంతాలకు అన్నిటికీ దూరంగా ఉంటుంది టెక్నాలజీగా పరంగా, కానీ ఇది ఇంకా వ్యవస్థ భారతదేశం స్వతంత్రం వచ్చినా కానీ ఇది ప్రత్యేక దేశంగా ఉంటుందని చెప్పి ఒక ప్రాంతాన్ని చూపించాడు సలార్లో. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాటిక్ యూనివర్స్, ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా తీస్తున్న సినిమాలు. అంటే ఈ సినిమాలోంచి ఎందులోంచైనా ఏ క్యారెక్టర్లోనైనా కానీ కలిపేయచ్చు. మన బాలీవుడ్లో వార్ కానీ పఠాన్ కానీ ఇలాంటి సినిమాలు అన్నింటిలో కూడా సినిమాటిక్ యూనివర్స్ ఉంటాయి. యశ్రాజ్ ఫిలిం సినిమాటిక్ యూనివర్స్, స్పై థ్రిల్లర్స్, వాటిలో కొన్ని క్యారెక్టర్స్ ఇంకో సినిమాలోంచి ఇంకో సినిమాలోకి క్యారెక్టర్స్ రావడం ఇవన్నీ ఉంటుంది. హాలీవుడ్లో అవెంజర్స్ కానీ ఇవన్నీ చూసాం మన సినిమాలు. అట్లా ప్రశాంత్ నీల్ కూడా సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ సలార్లో అయితే టైం పీరియడ్ మెన్షన్ చేయలేదు. కేజీఎఫ్లో 1970s టైంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్కి సంబంధించి టైం పీరియడ్ మెన్షన్ చేశాడు. ఇది డైరెక్ట్ 1967లో అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అంటే మరి ఇందులో గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి ఎవరు ఉంటారో లేదు. ఫస్ట్ రుక్మిణి వసంత్తో చెప్పింది ఏంటంటే అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి విలన్స్ ఎవరెవరు ఉన్నారు ఇందులో అని చెప్పి చెప్తూ 7th దగ్గర ఆగిపోయి మళ్ళీ వెంటనే డెవిల్ ఈజ్ బార్న్ అని చెప్పి లూగర్ అనే క్యారెక్టర్ను పరిచయం చేస్తూ ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు ఇందులో లూగర్ అని పెట్టు. ప్రశాంత్ నీల్ సినిమాలో క్యారెక్టర్లన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ తర్వాత అన్ని క్యారెక్టర్ నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంతకుముందు మనం చూసాం దాదాపు 7-8 క్యారెక్టర్లు, ఇవన్నీ కొత్త క్యారెక్టర్లు అన్నీ. మళ్ళీ ఒక సినిమాలో ఉన్న క్యారెక్టర్ అంటే ఒక సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ మరో సినిమాలో కంటిన్యూ చేయడం, ఎందుకంటే ఇది సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి ఆ క్యారెక్టర్ను ఇందులో వాడుకుంటాడు తప్పితే అదే యాక్టర్ ఇందులో యాక్ట్ చేయడం. మళ్ళీ అంతా కొత్త, ఒక హీరో మారాడు, క్యారెక్టర్స్ కూడా మారాయి. అశుతోష్ రాణా మెయిన్, దాదా సర్కార్ బాస్ ఆఫ్ అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ సీనియర్ యాక్టర్ అశుతోష్ రాణా. అట్లా చాలామంది, బిజు మీనన్ ఉన్నాడు ఇందులో, చాలామంది బిజు మీనన్, జలీల్ రెహమాన్ ఆఫ్ఘనిస్తాన్ లాస్టింగ్ హెడ్, రఘువీర్ రాథోడ్ బాలీవుడ్ సీనియర్ హీరో, అనిల్ కపూర్ను కూడా తీసుకున్నాడు. నార్కోటిక్స్ అంటే డ్రగ్స్ నియంత్రణ వ్యవస్థ ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించి నార్కోటిక్స్ హెడ్ రఘువీర్ రాథోడ్ అనే క్యారెక్టర్లో అనిల్ కపూర్ కనిపించబోతున్నాడు. అంటే అంతా కొత్తగా క్యారెక్టర్స్, మొత్తం కొత్త స్టోరీతోటి. కాకపోతే ఏంటంటే సినిమాటిక్ యూనివర్స్లో కలిపేస్తాడు వీటన్నిటిని. అది ఏ సినిమాలో కలిపేస్తాడు? ఇప్పుడు కేజీఎఫ్ యష్ తోటి, కేజీఎఫ్ ఎండ్ అయిపోయిందనే టైంకి సెకండ్ పార్ట్లో లాస్ట్లో చూపిస్తాడు చాప్టర్ 3 అనే ఒక ఫైల్ కనపడ్డాడు. సలార్ పార్ట్ 2 ఉంది, ఇంకా శౌర్యాంగ పర్వం పార్ట్ 2 ఉండాలి. సలార్ సీజ్ ఫైర్ వచ్చింది, సూపర్ హిట్ అయింది. సలార్ పార్ట్ 2 ప్రభాస్ తోటి ఉంది, శౌర్యాంగ పర్వం. ఆ మధ్యలోనే ఈ సినిమా తీసుకొచ్చాడు, డ్రాగన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు డ్రాగన్లో 1967 కాలం నాటి ఓపీఎం అనే
హెరాయిన్ నల్లమందును ట్రాన్స్పోర్ట్ చేసే ఒక డ్రగ్స్ మాఫియాకి సంబంధించి ఆఫ్ఘాన్ ట్రేడ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడ్ కంపెనీ వీటి మధ్య జరిగే ఒక కథను తీసుకున్నాం. ఓన్లీ ఆఫ్ఘాన్ ట్రేడ్ కంపెనీకి సంబంధించిన స్టోరీని మాత్రమే చెప్తున్నాడంటే ఇంకా గోల్డెన్ ట్రేడ్ కంపెనీ అనేది ఒకటి ఉంది. ఎందుకంటే స్టార్టింగ్లో చూపించాడు 2 కంపెనీల మధ్య పోటీ ఉంటుంది, రెండింటి మధ్య పోటీ. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కానీ డ్రగ్స్ మాఫియా మధ్య పోటీ ఆగలేదు, ఇంకా పెరిగింది. ఇది డ్రగ్ కల్చర్ పెరిగింది, వాటి ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది ఓపీఎం తోటి అని. ఆ గోల్డెన్ ట్రేడ్ కంపెనీకి సంబంధించి చెప్పలేదు కాబట్టి ఇది పార్ట్ 2 కూడా ఉండే అవకాశం ఉంది డ్రాగన్. ఎందుకంటే పార్ట్ 2 ఈజీగా ఆస్కారం ఉంది. ప్రశాంత్ నీల్ అన్ని సినిమాలు అంతే. కేజీఎఫ్ 2 పార్ట్లు తీశాడు, సలార్ 2 పార్ట్లు తీశాడు. కేజీఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని కూడా ఒక హింట్ ఇచ్చాడు చాప్టర్ 2 క్లైమాక్స్ ఎండింగ్లో. ఇప్పుడు సలార్ 2 ఎలా ఉంది శౌర్యాంగ పర్వం కాబట్టి డ్రాగన్ కూడా 2 పార్ట్లు ఉంటుంది. హీరోల గెటప్స్ చూడండి, ఉగ్రం సినిమాలో కానీ, సలార్లో కానీ, వీటన్నిటిలో కూడా, కేజీఎఫ్లో కానీ, కేజీఎఫ్లో యష్, ప్రభాస్ సలార్లో బ్లాక్, ఉగ్రంలో శ్రీమురళి బ్లాక్. అంటే హీరోల క్యారెక్టరైజేషన్ చూస్తే సేమ్ డార్క్ థీమ్ తోటి అదే క్యారెక్టరైజేషన్, అదే డార్క్ థీమ్తో స్టోరీలు. అంటే ప్రశాంత్ నీల్ సేమ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా తీసుకునే స్టోరీలు ఇవన్నీ. అంటే కొత్త కథలోకి వెళ్ళట్లేదు, కొత్తగా వేరే దాని నుంచి బయటికి వచ్చి వేరే చూపించేది ఏం లేదు. కానీ కొత్తగా ఇదే మాఫియాకి సంబంధించి కేజీఎఫ్లో గోల్డ్, సలార్లో ఏమో అధికారం కోసం ఒక ప్రాంతాన్ని చూపించాడు. ఇందులో ఏమో ఓపీఎం అనే డ్రగ్ కోసం, డ్రగ్ మాఫియా చుట్టూ నడిచే కథ ఇందులో చూపించబోతున్నారు. మొత్తంగా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం అయిపోయింది. ఎందుకంటే ఎన్టీఆర్ RRR తర్వాత వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నాయో దేవర కొంత ఫ్యాన్స్కు అంటే హిట్ అయింది సినిమా, కానీ ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో ఎన్టీఆర్ను చూడలేకపోయారు. అదే తర్వాత వచ్చిన వార్ 2లో సెకండ్, అంటే వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్కి సంబంధించి కూడా మంచి సీన్లు ఉన్నప్పటికీ కూడా వార్ 2 అది మల్టీ స్టార్ సినిమాగా మిగిలిపోయింది. ఇప్పుడు లూగర్ దీని మీదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలు ఉన్నాయి. అందుకే నెక్స్ట్ ఇయర్ జూన్ 11కి సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. కానీ ఏడాది ముందుగానే ఈ 4 నిమిషాల గ్లిమ్స్ ఎందుకు రిలీజ్ చేశారంటే ఏడాది ముందుగా ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సలార్ విషయంలో ఏదైతే దెబ్బపడిందో, ఎక్కువ క్యారెక్టర్స్ ఒకటే పార్ట్లో ఉంటే గుర్తుపెట్టుకోవడం కష్టం. అందుకని ఈ క్యారెక్టర్స్ అన్నింటినీ ఇప్పుడే పరిచయం చేస్తూ ఒక హింట్ ఇచ్చేసాడు ప్రశాంత్ నీల్. అంటే ఈ స్టోరీ దీనికి సంబంధించిన స్టోరీ, డ్రగ్స్ మాఫియాకి సంబంధించిన స్టోరీ. దానికి నాయకుడిగా ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. లూగర్ అనే క్యారెక్టర్. లూగర్ అంటే కూడా ఎతికేస్తున్నారు అంతా. లూగర్ అంటే ఒక జర్మన్ పిస్టల్, వరల్డ్ వార్ టైంలో వాడినటువంటి జర్మన్ పిస్టల్కి సంబంధించి ఖచ్చితమైన గురితో పనిచేసి ఒక జర్మన్ పిస్టల్ అది. లూగర్ వరల్డ్ వార్ టైంలో తయారు చేసినటువంటి జర్మన్ పిస్టల్ పేరు లూగర్. దాని పేరుని ఈ క్యారెక్టర్కి పెట్టాడు, ఎన్టీఆర్ క్యారెక్టర్కి ప్రశాంత్ నీల్ పెట్టాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ముందే ఇవన్నీ గ్లిమ్స్ ద్వారా రివీల్ చేయడం వల్ల స్టోరీ మొత్తం క్లారిటీ వచ్చేసింది అందరికీ. స్టోరీ డ్రగ్స్ మాఫియా, కానీ దీన్ని ఎలా చూపించబోతాడు, దీనిలో ట్విస్టులు ఏంటి, ఎలా ఉండబోతుంది, ఇందులో ఎన్టీఆర్ బ్యాక్డ్రాప్ స్టోరీలు ఏముంటాయి, రుక్మిణి వసంత్ హీరోయిన్ ఉంది, ఇందులో మధ్యలో ఒక స్పెషల్ సాంగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. దానికోసం ఆలియా భట్ను తీసుకుంటారనే టాక్ వినిపిస్తుంది. ఆలియా భట్ కానీ ఇంకా వేరే స్టార్ హీరోయిన్ కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. అంటే ఈ ఏడాది పాటు జూన్ 11న డ్రాగన్ సినిమా వరల్డ్ వైడ్గా నెక్స్ట్ ఇయర్ 2027లో రిలీజ్ అవుతుంది. ఏడాది పాటు ఈ క్యారెక్టర్కి సంబంధించి గ్లిమ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సాంగ్స్ కానీ, టీజర్ ఉంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కొత్తగా ఇన్ని క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి సలార్ విషయంలో పడిన దెబ్బ పడకుండా ముందే క్యారెక్టర్స్ అన్నిటిని రివీల్ చేస్తూ మొత్తం ఇంట్రడక్షన్తో పాటు అన్నీ ఇచ్చేసాడు. 4 నిమిషాలు స్టోరీ అంతా చెప్పేశాడు, ఇది స్టోరీ అని. ఇక దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తాడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ని ఎలా చూపిస్తాడు. ఎందుకంటే కేజీఎఫ్లో యష్ను చూసాం, ఎంత బాగుంటుంది సినిమా అంతా, కానీ అందులో కానీ మాస్ లుక్లో కానీ మిగతా అంతా. సలార్లో ప్రభాస్ను చూసాం, ఇంత సెటిల్డ్గా ఉంటూ పర్ఫార్మెన్స్ మాస్ సీన్లలో, అంటే యాక్షన్ సీన్లలో దుమ్ము రేపేస్తాడు ప్రభాస్. ఇందులో కూడా ఎన్టీఆర్కి సంబంధించి కూడా యాక్షన్ సీక్వెన్స్లు, అంటే ఒక హైప్ అయితే ఉంటుంది ప్రశాంత్ నీల్ సినిమాలో. కేజీఎఫ్లో యష్ను చూపించిన, సలార్లో ప్రభాస్ అంటే ఉంచి ఒకటేసారిగా ఆడియన్స్కు పీక్స్ స్టేజ్కి వచ్చేసరికి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఫైట్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ హీరో తిరగబడాలి, అలాంటి టైం దాకా తీసుకొచ్చి చాలా హీరోల సినిమాల్లో ఉండేదే. కానీ ప్రశాంత్ నీల్ దగ్గరకు వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన టైం ఏదైతే ఆడియన్స్ పీక్స్ టైంలో ఎక్స్పెక్ట్ చేస్తారో అక్కడ ఖచ్చితంగా యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అలాంటి సీన్లు రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పాటు ట్రావెల్ అవుతున్నాడు. ఉగ్రం సినిమా, కేజీఎఫ్ 2 సిరీస్లకు, సలార్కి కూడా రవి బస్రూర్, దీనికి కూడా రవి బస్రూర్. బీజిఎం అదిరిపోయింది ఈ సినిమాకి. బీజిఎం కానీ, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్కి ఇచ్చే బీజిఎం కానీ, ఎన్టీఆర్ను చూపించినప్పుడు వచ్చిన బీజిఎం కానీ, ఓవరాల్గా గ్లిమ్స్ మొత్తంలో కూడా బీజిఎం అదిరిపోయింది. మిగతా పాటలకు ఎలా ఇచ్చాడో సలార్, కేజీఎఫ్లకు దీనికి కూడా అదిరిపోయే మ్యూజిక్ రవి బస్రూర్ అందిస్తారు. అదే డార్క్ థీమ్, దాంతో స్టోరీ అయితే నడుస్తుంది మిగతా సినిమాలాగే ప్రశాంత్ నీల్. మొత్తంగా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం ఐ ఫీస్ట్ అని చెప్పాలి. ఫస్ట్ గ్లిమ్స్ తోటి వచ్చే ఏడాది వరకు సినిమా చూడాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఇందులో ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖితారెడ్డి ఒక థియేటర్లో ఈ గ్లిమ్స్ చూస్తూ కూడా పేపర్లు ఎగరేస్తున్నటువంటి వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. సంబరంగా జై ఎన్టీఆర్ అని చెప్పి ఫ్యాన్స్ అంటుంటే, నిన్న అర్ధరాత్రి కూడా జూబ్లీహిల్స్లో ఎన్టీఆర్ ఇంటికి కూడా ఫ్యాన్స్ వెళ్ళారు, హ్యాపీ బర్త్డే అని విష్ చేశారు. ఎన్టీఆర్ వాళ్ళందరికీ కూడా అభివాదం చేశాడు. మొత్తంగా అయితే ఫ్యాన్స్కు పండగ వాతావరణం. ఇన్ని రోజులుగా ప్రాజెక్టు మీద వస్తున్న అనుమానాలన్నీ ప్రడాపంచలైపోయాయి. ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుందని చెప్పి గ్లిమ్స్తో చూపించారు. థ్యాంక్ యూ.